ఫోన్ ట్యాపింగ్ దోషులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారన్నారు. బ్లాక్ మెయిల్ కోసమే రేవంత్ విచారణ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ప్రజలకు విశ్వాసం లేదని, ఉత్తుత్తి విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. సిట్ దర్యాప్తు చేయడం మీద ఎవరికి వ్యతిరేకత లేదు, కానీ పిన్ పాయింటెడ్గా సతాయించేటువంటి పద్ధతి కాకుండా నిజాయితీగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరు, ఆనాడు ఈ ఫోన్ ట్యాపింగ్ కారకులు ఎవరు, ఎన్ని ఫోన్లు చేయబడ్డాయి, ఎందుకు చేయబడ్డాయి, మనుషుల స్వేచ్ఛకు ఎందుకు భంగం కలిగించబడ్డది, హక్కులు ఎట్లా హరణమైనాయి, అవన్నిటి మీద సమగ్రమైన విచారణ జరగాల్సిందే. చట్టం దృష్టిలో అందరూ సమానమని, చట్టంతో చెలగాటపడే ప్రయత్నం చేయొద్దని, ప్రజల హక్కుల్ని కాలరాచే ప్రయత్నం ఎవరు చేసినా కూడా వాడికి గిది గది పడుతుంటే మెసేజ్ చేయాల్సి ఎక్కడైతే ఉంది. ఎన్ని రోజులు విచారణ చేస్తారా? ఆ ట్యాపింగ్ చేసిండు అని కుల్లా మా క్యాపిల్ సంస్థలు చెప్పినాయి, పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. ఎన్నిసార్లు విచారణ చేస్తారా? మెల్లగా పైసలు వసూలు చేస్తుండే రేవంత్ రెడ్డి. అది కుల్లా ట్యాపింగ్ అయింది, ఎంపీలది అయింది, మంత్రులది అయింది. ఈ రేవంత్ కూడా మంచిగా నోటీస్ ఇస్తాడు, బెదిరిస్తాడు, సాయంత్రానికి ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు, మళ్ళీ 15 రోజులు అవుతాడు, మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తాడు, మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు. ఇదే పని ఈయనది కూడా. అన్నీ అయిపోయాక ప్యాకేజ్ అని అరే పైసలు లేవరా పోయి అని అన్నాక అప్పుడు సిబిఐ కప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఇవాళ మొత్తం తెలంగాణలో కోడై కూస్తుంది. స్వయంగా కవిత గారు కూడా అనేక సందర్భాలు ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ మావి కూడా మేము, మా కుటుంబ సభ్యులు కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినాయి. కాబట్టి ముందు కవిత గారి ప్రశ్నలకు ఆ బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాబ్లకు పాల్పడుతున్నటువంటి అనేక అంశాలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాలు కూడా ప్రజల మీద విశ్వాసం లేదు. కేవలం వాళ్ళ అంతర్గతమైనటువంటి కలహాలతో, అంతర్గతమైనటువంటి పార్టీలోని నాయకుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేది వీరికి పరిపాటిగా మారినట్టుగా వీళ్ళ ప్రజలు భావిస్తున్నారు. హరీష్ రావు గారు అయ్యారంటే ఇప్పుడు ఇన్నో 2 years దాకా ఏం చేశారు? మళ్ళీ ముందు ఎందుకు పిలవలేదు? అసలు చేసిందే వాళ్ళ ప్రభుత్వం కదా, వాళ్ళ ముఖ్యమంత్రిగా చేయించింది. వాళ్ళు ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారు? చేసింది ఎవరు? ఎంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు? ఎంతమంది పాపం దాంట్లో దెబ్బతిన్నారు? ఎంతమందిని పొలిటికల్గా విక్టిమైజ్ చేశారు? మునుగోడు ఎలక్షన్స్కి ముందు ఫోన్ ట్యాపింగ్ చేసి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిన ఫోన్ ట్యాపింగ్. ఇట్ ఈస్ నాట్ అగైన్స్ కాంగ్రెస్, ఇట్ వాజ్ అగైన్స్ బీజేపీ ఫోన్ ట్యాపింగ్ చేసింది.